ఎందుకు నేను రాముడికి భయపడాలి? సీతను ఎందుకు రాముడికి ఇవ్వాలి? సీత ఎలాంటిదో తెలుసా? చేతిలో పద్మము లేనటువంటి లక్ష్మి లాంటిది. లక్ష్మి సౌందర్యం, లక్ష్మీదేవికి ఎటువంటి సౌందర్యం ఉన్నదో సీతకి అటువంటి సౌందర్యమే ఉంది. లక్ష్మీదేవి ఎటువంటి సౌకుమార్యం సౌందర్యవంతురాలుగా ఉంటుందో సీత కూడా యథాతథంగా అలానే ఉంటుంది, ఏం సందేహం లేదు. లక్ష్మీదేవికి చేతిలో కమలాలు ఉంటాయి, సీతకి కమలాలు లేవు, అంతే తేడా. ఆమెకి ఎంత సౌందర్యం ఉందో, ఆమెకి ఎంత సౌకుమార్యం ఉందో, ఆమెకి ఎంత గుణాలున్నాయో అట్లాంటివన్నీ యథాతథంగా సీతలో ఉన్నాయి. అందుకే వనాల నుంచి బలాత్కారంగా తీసుకొచ్చా. అటువంటి సౌందర్యం కలిగినటువంటి సీతని నేను రాముడికి భయపడి ఎందుకు తిరిగి ఇచ్చేయాలి? నేనేమన్నా పిరికివాడినా? నేనేమన్నా అసమర్థున్నా? నాకు ఏ ధైర్యము ఏ పరాక్రమము లేదా? ఆ మానవుని చూసి నేను ఎందుకు సీతని తిరిగి ఇచ్చేయాలి? ఇంత సౌందర్యవతి అయినటువంటి సీతను చూసి రాముడిని చూసి భయపడి ఇమ్మంటున్నారు మీరు, ఇది మీకు ధర్మమా అన్నాడు రావణుడు సభలో. వృతం వానరకోటీభిః సుగ్రీవం సలక్ష్మణం పశ్యా కైశ్చిదహోభిశ్చ రాఘవం నిహతం మయా. ఇలా చూస్తూ ఉండండి. సభలో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ చెప్తున్నాడు మంత్రులను ఉద్దేశించి రావణుడు. కొద్ది రోజుల్లోనే నేను ఏం చెయ్యబోతానో, నా పరాక్రమం ఏమిటో మీరు చూడండి. కోట్ల మంది వానరులతో సుగ్రీవుడితో వచ్చాడు కదా రాముడు. కోట్ల మంది వానరులకు ప్రభు అయిన సుగ్రీవుడిని తోడు పెట్టుకొని వచ్చినటువంటి రాముడు పక్కన ఉన్నాడు లక్ష్మణుడిని, అందరినీ వధిస్తా, వాళ్ళని చంపేస్తా, లేకుండా చేస్తా. అందరూ కలిసి వచ్చారు కదా లంక దగ్గరికి, అందరూ కలిసి వెళ్ళరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, జరగబోయేది ఇదే అన్నాడు రావణుడు కోపంతో. ద్వంద్వే యస్య నతిష్టంతి దైవతాన్యపి సంయుగే స కస్మాద్ రావణో యుద్ధే భయమాహారైష్యతి. దేవతలు కూడా రావణుడు ముందు నిలబడలేరు, యుద్ధానికి రాలేరు, నిలబడలేరు, యుద్ధం చేయలేరు. అట్లాంటి రాముడితో నేను యుద్ధం చేయటం ఏంటి? నా ముందు రాముడు నిలబడటం ఏంటి? దేవతలు కూడా నన్ను చూసి భయపడతారు, అటువంటి నేను రాముడిని చూసి ఎలా భయపడాలి? ఎందుకు భయపడాలి? అంత చిన్న స్థితి నాకు ఎందుకు వచ్చింది? లేదు కదా, మీరెందుకు ఆ స్థాయిలో ఆలోచిస్తున్నారు అన్నాడు మంత్రుల్ని రావణుడు.